హలో ఫ్రెండ్స్, ఈరోజు దీక్షణ మల్లె ఛానల్లో వచ్చేసి చింతపండు పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దామండి. అందుకు కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం. చింతపండు పులిహోరకి కావలసిన పదార్థాలు: బాయిల్ చేసి పెట్టుకున్న రైస్, చింతపండు రసము, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, టేస్ట్కి తగినంత సాల్ట్, పసుపు. స్టవ్ మీద కడాయి పెట్టుకొని పల్లీలు, శనగపప్పు, ఆవాలైతే దోరగా ఫ్రై చేసుకోవాలి. చేసి పెట్టుకున్న పల్లీలు, శనగపప్పు, ఆవాలైతే బాయిల్ చేసి పెట్టుకున్న రైస్లు అయితే వేసుకున్నామండి. ఇప్పుడైతే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని రైస్లు అయితే వేయాలి. అలాగే మనము రసం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా కొంచెం వేడి చేసుకొని రైస్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే పసుపు కూడా సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా రైస్లో కలిసేలాగా మిక్స్ చేయాలి. కమ్మని రుచికరమైన పులిహోర అయితే రెడీ అయిందండి. ఈ చింతపండు పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా కంపల్సరీగా టేస్ట్ చేసి చూడండి. అలాగే మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. టెంపుల్స్లో తయారు చేసే ప్రసాదంగా పెట్టే చింతపండు పులిహోర అండి. చాలా టేస్టీగా ఉంటుంది.